అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ అనలిస్ట్ శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. 1995 మే 25న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1104 మండలాలు ఏర్పాటు చేశారు. విద్య, రెవెన్యూ, పోలీస్ స్టేషను అన్నీ ఒకే చోట ఉండేటట్టు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, పంచాయతీరాజ్తో సహా. వారి జన్మదినం సందర్భంగా వారికి బాష్పాంజలి ఘటిస్తూ ముందు మిగతా కార్యక్రమం మొదలు పెడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని గోదావరి నదిపై 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అది మొత్తం 1350 కోట్ల ఎస్టిమేషన్ మొదలుపెట్టారు. అందులో రాజీవ్ సాగర్ అంటే రుద్రంకోట రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అటు పోలవరం ప్రాజెక్టు కింద కలిపి ఆంధ్రాలో కలపడం జరిగింది. 7 మండలాల్లో ఆ ప్రాజెక్టు కూడా అటు వెళ్ళిపోయింది. ఇక్కడ టోటల్గా ఏమిటంటే ఇందిరాసాగర్ని రీడిజైన్ పేరుతోని మొత్తం 1950 కోట్లు ఖర్చు పెట్టి రీడిజైన్ పేరుతోని ప్రారంభించారు, సీతారాం ప్రాజెక్టు పేరుతోని. దానికి ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులందరూ కలిసి 20,000 కోట్లు దుర్వినియోగం అయింది అన్నారు. మొత్తం ఎస్టిమేషనే 1950 కోట్లు అయితే 20,000 కోట్లు దుర్వినియోగం అయింది అన్నారు. ఇది ఒక విషయం. అటు ఆంధ్రాలో కలిపినటువంటి రుద్రంకోట ప్రాజెక్టు 750 కోట్లు ఖర్చు పెడితే దాని గురించి అక్కడ నేను ప్రత్యేకంగా పోయి చూస్తే అక్కడ ఏమీ ఆనవాళ్ళు కూడా లేవు. అంటే ప్రాజెక్టు సామాను కూడా ఏమీ లేదు, మోటార్లు ఏమీ లేవు. మొత్తం కాంట్రాక్ట్ తిన్నారా, కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయిందా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయిందా, పొలిటికల్ లీడర్ తీసుకుపోయారా, కాంట్రాక్ట్ తీసుకుపోయినారా అంతు పట్టుకొని ఉండే పరిస్థితుల్లో కేంద్రానికి దీని విషయం సిబిఐ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయమని ఇక్కడ ఏదో చేయమని లెటర్ రాశారు. అంటే 700 కోట్లు దుర్వినియోగం చేస్తే కూడా ఎంక్వైరీ కోసం వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కూడా ఈ గవర్నమెంట్లు కూడా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు లిక్కర్ స్కామ్ అంటాం, ఏం ఆధారాలు ఉండవు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడం జరిగి ఒకళ్ళ మీద వాళ్ళు పార్టీ మారినప్పుడల్లా చేయటం మొదలుపెట్టారు. పారాచూట్ జనం ఇటు చేసి అటు చేసి, అంటే తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడుతున్నారు. కనీసం ఆ విధంగా వీళ్ళు విశ్వాసం లేకుండా ఉంది. ఎన్టీ రామారావుని గుర్తేది ఏంటంటే ఢిల్లీ పీఠాన్ని గడగడలాడిచండి ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి చేసి, అది కూడా వీళ్ళ దగ్గర కనపడలే. ముఖ్యమంత్రి త్యాగమన్నా చేసిండు కానీ అతను అంత ఘనకార్యమైన మనిషి. వీళ్ళు ఎట్ట చేసి పోలవరం ప్రాజెక్టు మొత్తం టోటల్గా ఏమైనా చేస్తున్నారు. అక్కడ గిరిజనులకు 7 మండలాలు అటు కలిపిన తర్వాత 1000 ఎకరాలు ఫారెస్ట్ భూమి పోతుంది. ఫారెస్ట్ భూమి పోతే అందులో టైగర్ జోన్ ఉంది, వన్యమృగాల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. దానికి ఏం చూపించట్లేదు ఇవాళ కూడా గవర్నమెంట్. మేము బడకచర్ల కట్టి ఇటు నుంచి నీళ్లు తీసుకుపోవడం అనేది రైతులను ఏదో ఉద్ధరిద్దామని 1000 కోట్లు పెట్టి కాంట్రాక్టులను బాగు చేయడానికి పెట్టి అక్కడ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినా దాని గురించి పట్టించుకున్న నాదులు లేకుండా గిరిజనులకు, లక్షల మంది గిరిజనులకి, నిర్వాసితులకి ఇవాళ కూడా RR ప్యాకేజ్ ఇవ్వాలా. అంటే రియాలిటీ రీసెటిల్మెంట్ అంటే భూమి కింద భూమి, ఇంటి కింద ఇవ్వాలా. గిరిజనులు చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఆ ఫారెస్ట్ యాక్ట్లో వీళ్ళందరూ ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉన్న గిరిజనులకి వాళ్ళు బయటకు పోయిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరూ అడవి మీద జీవించి ఫలసాయం అడవి మీద ఉన్నారు. అడవికి ఇప్పుడు ఇంక 300 ఎకరం ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దాని గురించి సుప్రీంకోర్టులో ఫారెస్ట్ దాని గురించి యాక్షన్ తీసుకున్నారు పర్యావరణం. ఈ 1000 ఎకరాలు ఫారెస్ట్ పోయిన దాని గురించి వాళ్ళకి కూడా ఏమి చర్య తీసుకోలేదు. ముందు అడవి కింద అడవి ముందు పెంచి ఇవ్వాలా. చెట్లు పోతున్నాయి, చెట్ల కింద చెట్లు పెంచి ఇవ్వాలా. ఫారెస్ట్ టైగర్ ప్లాంట్లు ఏమీ చేయలేదు వాళ్ళకి కూడా చేయకుండా. ఆ గిరిజనులకు కూడా ప్రవాసం కూడా వాళ్ళకి కూడా కట్టించకుండా మేము బడకచాలకు నీళ్ళు తీసుకుపోతున్నాం, గోదావరికి ఇది అంటున్నారు. అసలు ముందు ఇక్కడ గిరిజనులకు సారవంతమైన భూమి కోల్పోతున్నారు. వీళ్ళందరికీ భూమి కింద భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా బన్నింగ్ విషయం, ఇంకోటి ఈ పారాచూట్ జనానందరినీ రాజకీయ పార్టీలు తీసుకురావడం. ముందు ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు, రకరకాల హామీలు, ఏది కూడా ఫుల్ఫిల్కి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒరిజినల్ కాంగ్రెస్ని వదిలిపెట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఓసీ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్, TTS దాన్ని వేరేది, మళ్ళీ ఏంటి పారాచూట్ కాంగ్రెస్ అదేంటి మెంబర్ సంబరాలందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఇందులో TRS కాంగ్రెస్ అదొక రకం. వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి పరిపాలన అస్తవ్యస్తం చేసి పెట్టి వాళ్ళకి కూడా ఆ కాంగ్రెస్ పరువు కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితి ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సమైక్య రాష్ట్రం విడిపోగినంత డెవలప్ ఢిల్లీ పీఠాన్ని గడిగడలు అడిచారు ముఖ్యమంత్రులందరూ కూడా. వాళ్ళకి కూడా పరిస్థితి విడ తీసుకొని ఒకళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ పద్ధతి మార్చుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి వారి జన్మదిన సందర్భంగా బాష్పాంజలి ఘటిస్తూ ఇట్లా మీరందరూ లైక్ చేయండి. మళ్ళీ ఫర్దర్ దాంట్లో మళ్ళీ కలుసుకుందామని భీమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ అనలిస్ట్.